నమస్కారం కేనే న్యూస్ కి స్వాగతం। సీఎం రేవంత్ రెడ్డి జిల్లాలను రద్దు చేస్తా అంటున్నారు। కామారెడ్డి బిడ్డలు ఒకసారి ఆలోచన చేయాలని మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ అన్నారు। కామారెడ్డి జిల్లాను రద్దు చేస్తే కాంగ్రెస్ పార్టీ నాయకులను ప్రజలు గ్రామాలలో తిరగనియరని చెప్పారు। బీజేపీ పార్టీ రాముడి పేరు మీద భజన చేస్తుంది తప్ప దేశానికి చేసింది ఏమీ లేదన్నారు। కామారెడ్డి జిల్లా కేంద్రంలోని తన నివాసంలో మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఎంకే ముజిబుద్దీన్ మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్తో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ మోసపూరిత హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందన్నారు। 6 గ్యారెంటీలను చెప్పి మహిళలకు ఫ్రీ బస్ సౌకర్యం కల్పించి ఆర్టీసీని నష్టాల్లోకి తెచ్చిందని చెప్పారు। రేపు ఆర్టీసీకి తాళాలు పడే రోజులు వస్తాయని తెలిపారు। 2 లక్షల రూపాయల రుణమాఫీ అని చెప్పి ఇప్పటికీ రుణమాఫీ లేదన్నారు। బీజేపీ 10 సంవత్సరాలు అధికారంలో ఉండి ప్రజలకు ఏమీ చేయలేదని చెప్పారు। సీఎం రేవంత్ రెడ్డి జిల్లాలను రద్దు చేస్తా అంటున్నాడని కామారెడ్డి బిడ్డలు ఓసారి ఆలోచన చేయాలన్నారు। సీఎం రేవంత్ రెడ్డి కామారెడ్డి జిల్లాను రద్దు చేసేందుకు ప్రయత్నం చేస్తున్నాడని చెప్పారు। రేవంత్ రెడ్డి ఖబర్దార్ కామారెడ్డి జిల్లాను ముట్టుకుంటే ఇక్కడి ప్రజలు తప్పకుండా గుణపాఠం చెప్తారని హెచ్చరించారు। బీజేపీ పార్టీ రాముడి పేరు మీద భజన చేస్తుంది తప్ప దేశానికి చేసిందేమీ లేదన్నారు। కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే కరెంటు కష్టాలు మొదలయ్యాయని చెప్పారు। ఈ లోకసభ ఎన్నికలు మీరందరూ గమనిస్తూనే ఉన్నారు। కాంగ్రెస్ బీజేపీ పార్టీలు గతంలో ఇచ్చిన హామీలు ఏ విధంగా అమలు జరుగుతూ ఉన్నాయి మనం అందరం ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నాం। గత శాసనసభ ఎన్నికల్లో మోసపూరితమైన హామీలన్నీ ఇచ్చి 6 గ్యారెంటీలని ఆ 6 గ్యారెంటీల్లో 420 హామీలు ప్రజలకు ఇచ్చి ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం జరిగింది। ప్రజలు కూడా నమ్మిండ్రు। కేసీఆర్ గారి నాయకత్వంలో 10 సంవత్సరాల్లో రైతు బంధు కానీ రైతు బీమా కానీ 200 పెన్షన్ 2000 చేసినా కానీ అదేవిధంగా వికలాంగులకు 4500 పెన్షన్ 4000 రూపాయలు చేసినా ఇంకా వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఎక్కువ ఇస్తూ ఉన్నారు। దానికి ఆశపడి కాంగ్రెస్ పార్టీని నమ్మి వారి హామీలను నమ్మి ఓట్లు వేయడం జరిగింది। కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చింది। ఈ 5 మాసాల కాలంలో కాంగ్రెస్ పార్టీ కేవలం మాటలు చెప్పుకుంటా కాలయాపన చేస్తుంది తప్ప 5 సంవత్సరాల్లో 5 మాసాలు ఇప్పటికే పూర్తి అయినాయి। అయినా కానీ ఒక్క ఉచిత బస్సు మట్టుకు మేము చేసినామనే వాగ్దానాలలో 6 గ్యారెంటీలలో అది ఒక్కటి ఉచిత బస్సు ఇస్తూనే ఆర్టీసీకి ఇలా 100 పైన కోట్లు బాకీ పడ్డా ఒక్క రూపాయి ప్రభుత్వ ఖజానా నుంచి ఆర్టీసీకి చెల్లించలేదు। అది కూడా ఆర్టీసీ కార్మిక సంఘాలు ఇబ్బంది పడుతూ ఉన్నాయి, అధికారులందరూ మదన పడుతూ ఉన్నారు। రాబో రోజుల్లో ఆర్టీసీ డిపోలు తాళాలు వేసే పరిస్థితి వస్తుంది। ఇప్పుడే ఒక్కొక్క డిపోలో ఉన్నటువంటి బస్సుల్ని 20% తిరగకుండా డిపోలనే పెట్టడం జరిగింది డీజిల్కు డబ్బులు లేక। ఈ సిచ్యువేషన్ రేపు రాబో రోజుల్లో ఖచ్చితంగా ఆర్టీసీ మూతపడే లోన్లు తీసుకోలేరు। తొందరగా పోయి మీరు 2 లక్షల రుణాలు బ్యాంకులలో అప్పు తీసుకోండి అని ఆయన చెప్పింది మీరే ప్రత్యక్ష సాక్షులు। ఈ రాష్ట్ర ప్రజానీకం దేశ ప్రజానీకం చూసి ఈ రోజుకు ఇప్పుడు ఏం చెప్తా ఉన్నాడు మీరు అందరూ గమనిస్తూ ఉన్నారు। రాష్ట్ర ప్రజానీకం గమనిస్తూ ఉంది। ఒక ముఖ్యమంత్రి అసలు ఎక్కడ చరిత్రలో ఏ జిల్లాకు పోయి ఆ జిల్లాకు నేను 15 ఆగస్టు లోపల మాఫీ చేస్తా, ఇక్కడ ఆదిలాబాద్ పోయి సరస్వతి దేవి మీద ప్రమాణం చేస్తూ ఉన్నాడు, అక్కడ భువనగిరి పోయి లక్ష్మీనరసింహస్వామి మీద ప్రమాణం చేస్తూ ఉన్నాడు, మహబూబ్ నగర్ తన సంత జిల్లాకు పోయి జోగులాంబ దేవి మీద ప్రమాణం చేస్తూ ఉన్నాడు। అసలు ఒక ముఖ్యమంత్రి తన ఇచ్చిన హామీను తను నెరవేర్చలేదు, ప్రజలు గమనిస్తున్నారు, ఆయనకు వచ్చే రిపోర్ట్లన్నీ వ్యతిరేకంగా వస్తున్నాయని ఏ జిల్లాకు పోతే ఆ జిల్లాకు దేవుళ్ళ మీద ప్రమాణం చేసే పరిస్థితికి ఒక ముఖ్యమంత్రి వచ్చిందంటే ఎంత సిగ్గుచేటో ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీకి ఆలోచన చేయాలని కోరుతా ఉన్నాను। ప్రజలు ఇవన్నీ గమనిస్తూ ఉన్నారు।
ఇప్పుడే ఎక్కడ చూసినా ఏ గ్రామానికి మేము తిరిగినప్పుడు చూస్తూ ఉంటే ప్రజల్లో కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకత వచ్చింది. అది ఈరోజు వాళ్ళు చెప్పే కార్యక్రమాలు మీరు అందరూ గమనిస్తూ ఉన్నారు. ఇన్ని కార్యక్రమాలు ముసలి వాళ్ళకు 4000 పెన్షన్ కానీ, అదేవిధంగా 500 రూపాయలు వరి మొక్కజొన్నకు ఖచ్చితంగా మేము బోనస్ ఇస్తాం, 500 రూపాయలు మద్దతు ధరకు పైగా 500 బోనస్ ఇస్తామన్నారు. ఈ రోజుకు పోయిన పంట పోయింది, ఈ పంట పోతూ ఉంది. దాని మాట మేము ధర్నాలు చేశాం, కలెక్టర్లకు వినతి పత్రాలు ఇచ్చాం, అయినా కానీ వాళ్ళు ఏ మాత్రం కూడా చెల్లించకుండా రైతుల పక్షాన ఉండట్లేదు, రైతులను మోసం చేసే ఉన్నారు. అదే బీజేపీ పార్టీ మీరు ప్రత్యక్ష సాక్షి. తెలంగాణలో యాసంగి పంట ఎండ ఎక్కువ ఉంటుంది కాబట్టి 35 డిగ్రీ సెంటీగ్రేడ్ దాటి ఉంటుంది కాబట్టి ఆ పండిన పంట నూకలైతే బీజేపీ చేసింది ఏమీ లేదు. ఇలా తెలంగాణ ప్రజలు తెలంగాణ ఈ లోకసభ ఎన్నికల్లో ఖచ్చితంగా బీజేపీకి తెలంగాణ ప్రజలను నూకలు తినమని ఎట్లా చెప్పారో ఇలా నూకలు బీజేపీ నాయకులకు గుర్తిపించే పరిస్థితి ఇలా తెలంగాణ ప్రజలు ఎదురు చూస్తున్నారనే సంగతిని గుర్తు చేస్తా ఉన్నాం. ఇదంతా ఒక పక్కన జరిగితే ఇంకొక విషయం, కామారెడ్డి బిడ్డలుగా మేము కానీ మీరందరూ కానీ కామారెడ్డి బిడ్డలుగా ఒకటి ఆలోచించాలి. ఆయన ఏం చెప్తా ఉన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి? జిల్లాలు మొత్తం తీసేస్తా, జిల్లాలను నేను కమిషన్ వేసి తీసేస్తున్నా అని చెప్తా ఉన్నాడు. రేవంత్ రెడ్డి, మీ కాంగ్రెస్ ఈరోజే కాదు, ఆ రోజు కామారెడ్డి జిల్లా అవుతుందంటే ఇదే వాట్సాప్లలో మీడియాలో లేనిపోని ఆరోపణలు, కరీంనగర్ వస్తానని ఒకసారి, లేదు హరీష్ రావు సిద్దిపేటకు తీసుకుపోతున్నాను ఒకసారి, కాదు మెదక్కి వెళ్ళిపోతుందని ఒకసారి, లాస్ట్కు సిరిసిల్ల అవుతుందంటే కామారెడ్డి జిల్లా కాదు, కేటీఆర్ సిరిసిల్లలో కలుపుకుంటున్నాడు, కామారెడ్డి జిల్లా కానే కాదు అని దుష్ప్రచారం చేసింది. ఆ రోజు 2-3 నెలలు కంటికి నిద్ర లేని పరిస్థితిని ఆ రోజు నాకు కల్పించడం జరిగింది. ఇలా జిల్లా నాయకులు మరోజు పోచారం శ్రీనన్న కానీ, ఆ రోజు ఉన్నటువంటి ఎమ్మెల్యే హనుమంత్ షిండే కానీ, మేమందరం కలిసి ఇక్కడ ఉన్న ముజీబుద్దీన్ కానీ, మా జిల్లా నాయకులు ఎంపీపీలు జడ్పీటీసీలు సర్పంచులు ముఖ్యమంత్రికి విన్నవిస్తే ఎవరేం చెప్పినా, ఏ కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ దుష్ప్రచారం చేసినా నేను కామారెడ్డిని జిల్లా చేస్తున్నా అని చెప్పి జిల్లా కేంద్రం చేసిండు. అదేవిధంగా బ్రహ్మాండమైనటువంటి కలెక్టర్ ఆఫీస్ ఏ విధంగా ఇబ్బంది పెట్టాలనో, నిన్ను ఏ విధంగా బయట తిరగకుండా చేయాలనో కామారెడ్డి బిడ్డలు ఊరుకోరు. మేము కష్టపడి జిల్లాను తెచ్చుకున్నాం, మా జిల్లాను తీసేసేటానికి నీకు ఎక్కడికి దమ్ము అని ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నాను. నేను దయచేసి మిత్రులారా మిమ్మల్ని కూడా నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను, మనం అందరం కలిసికట్టుగా తెలంగాణలో కామారెడ్డి జిల్లా ఉండాలి నిజామాబాద్ తర్వాత అని అందరం కష్టపడి తెలంగాణ జిల్లాలో మనం కామారెడ్డిని తెచ్చుకున్న దాన్ని ఇలా తీసేస్తా అంటే బాధ అవుతా ఉన్నది. కాంగ్రెస్ పార్టీకి ప్రజలను గమనించండి, ఇలా తెచ్చుకున్న జిల్లాను ఎస్పీ ఆఫీసులో కలెక్టర్ ఆఫీసులను ఏం చేస్తారు? అది పశువుల కొట్టాలు చేస్తారా? నేను సమాధానం చెప్పమని కాంగ్రెస్ నాయకులను అడుగుతా ఉన్నాను. ఇలా ఓటుకు వచ్చే గ్రామాలకు వచ్చే కామారెడ్డి నాయకులు కానీ, కామారెడ్డి గ్రామాల్లో తిరిగే కాంగ్రెస్ నాయకులను కానీ నేను అడుగుతా ఉన్నా, మీరు ఏ విధంగా ఓటు అడుగుతారు? మీకు ఓటు అడిగే నైతిక హక్కు లేదు. ఇలా ముఖ్యమంత్రితోని కామారెడ్డి జిల్లా తీసేయమని దమ్ముంటే స్టేట్మెంట్ ఇప్పియండి అని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఈ రకంగా కాంగ్రెస్ పార్టీ ఈ రకంగా చేస్తుంది. బీజేపీ పార్టీ కేవలం ఇంగ్లీష్ మీడియాలలో రాస్తా ఉన్నారు. ఇవాళ దేశంలో 28 రాష్ట్రాలు ఉంటే ఇదే కరెంటు 24 గంటలు కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో రైతులకు ఉచితంగా ఇచ్చే రాష్ట్రం ఒక్క తెలంగాణ తప్ప ఇవాళ దేశంలో ఎక్కడా లేదు. 7 గంటలు 9 గంటల కరెంటు దేశంలో మిగతా రాష్ట్రాల్లో ఉంది. ఇది ఒక్కడిసారి ఆయన చేసిన ఒక మంచి మేలు. ఇలా దానివల్ల పరిశ్రమలు వచ్చినాయి, రైతులు బాగుపడి ఇప్పుడిప్పుడే అప్పులకి బాధపడుతుంటే ఇలా కాంగ్రెస్ రాగానే కరెంటు పోతా ఉంది, మోటార్లు కాలుతా ఉన్నాయి, ట్రాన్స్ఫార్మర్లు పేలుతా ఉన్నాయి. దాని గురించి పట్టించుకుంటలేడు. ఇలా బట్టి విక్రమార్క ముఖ్యమంత్రి ఏమంటున్నారు? ఒక్క నిమిషం కూడా కరెంటు పోతలేదు అంటున్నారు. నేను చెప్తా ఉన్నాను, ఇదే కామారెడ్డిలో పోతా ఉంది. నేనుండే మేడ్చల్ దగ్గర ప్రిస్టేజ్ పార్కులో రోజుకు 4 సార్లు
కనీసం 2 గంటలు కరెంటు పోతా ఉంది. ఆ పరిస్థితిలో మాయ మాటలు మళ్ళీ అబద్ధాలు చెప్పడానికి ఇలా కాంగ్రెస్ పార్టీ ఉన్నది. దయచేసి ముఖ్యంగా మా డిమాండ్ అలా కాంగ్రెస్ పార్టీ ఏదైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ 10 సంవత్సరాలు సంక్షేమ ఫలాలు కావచ్చు, రైతులకు 24 గంటల కరెంటు, రైతు బంధు కార్యక్రమాలు ఇవన్నీ తీసుకొని చేయడం జరిగింది. మరి బూటక హామీలు అబద్ధాలతోటి 5 నెలల కింద అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ వాళ్ళ 5 నెలల్లో ప్రజలకు చేసింది ఏమీ లేదు. దయచేసి మీరందరూ కూడా గమనించాలి. ఎంతసేపు కాళేశ్వరం ప్రాజెక్టు గురించి మీడియాలలో తప్పుడు ప్రచారం చేసి అదేదో తప్పు జరిగినట్టు ప్రచారం చేయడానికి ప్రయత్నాలు చేసిండ్రు. నిజానిర్ధారణ కమిటీ వేసుకొని మా ఎమ్మెల్యేలు మా మాజీ మంత్రులు అందరం కలిసి ఆడబోతే 3 పిల్లర్లు కుంగినది వాస్తవం. అక్కడ కట్టినటువంటి ప్రాజెక్ట్ ఏదైతే ఎల్ఎన్టీ కంపెనీ ఉందో చేయడానికి కూడా సిద్ధంగా ఉంది. ఆ మేడిగడ్డ బ్యారేజీని ఎండబెట్టిరు. ఇలా తెలంగాణలో కాంగ్రెస్ సృష్టించిన కృత్రిమంగా సృష్టించిన కరువు ఇది. నా పక్కన అనుకున్నటువంటి తాడ్వాయి నగర్, సదాశివ నగర్, గాంధార్ వరకు కూడా బ్రహ్మాండమైన అభివృద్ధి జరుగుతూ ఉంది. ఇది వాస్తవాలు, కళ్ళ ముందర వాస్తవాలు కాదా? మీరు ఇలా 5 నెలలు అవుతుంది, ప్రజలకు ఇచ్చిన హామీలు ఏమైనాయి? ఇలా కనీసం రెగ్యులర్ ఇస్తున్నటువంటి కరెంట్ ఇస్తలేరు. మేము మిషన్ భగీరథ నీళ్లు మేము ఇస్తూ ఉంటే ఇవాళ ఎండాకాలంలో ఇవాళ కామారెడ్డి పట్టణంలో 8 రోజులకు 6 రోజులకు సిగ్గుచేటు ఉండాలి, సిగ్గు ఉండాలి. ఇవాళ ప్రభుత్వానికి 8 రోజులకు ఆయన నీళ్ళు తాగిపించడు. మేము 1 రోజు 2 రోజులు లాక్వరకు మా కౌన్సిలర్లు అప్పుడు ఉన్నప్పుడు ప్రభుత్వం కానీ మేము ఎమ్మెల్యేలకు అందరం పోయి కూర్చొని అడుగుతుంటే, అధికారులను పిలిచి అడుగుతుంటే ఇవాళ ఎందుకు వస్తలేవు నీళ్ళు? నీళ్ళు లేవా? కావాలని చెప్పి వాళ్ళ కాలయాపన ప్రజలకు నీళ్ళు ఆగిపోయాలనే ఉద్దేశం లేదు. కావాలి మీ స్టేట్ మీరు చెప్పండి, మీరు రద్దు చేస్తున్నారా ఉంచుతున్నారా? అది మీ స్టేట్మెంట్ వచ్చే వరకు మా గ్రామాలలో అడుగుపెట్టాలని మీరు నిలదీయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మేము కూడా ఇవాళ కామారెడ్డి జిల్లాను రద్దు చేసి మరి 170 కిలోమీటర్లు ఉన్న జైరాబాద్ జిల్లా చేస్తారట. పోదామా 170 కిలోమీటర్లు? కేసీఆర్ గారేమో ప్రజలకు అధికారాన్ని అందుబాటులోకి తేవాలని చెప్పి వికేంద్రీకరణ పేరుతోటి ప్రజలకు అధికారుల దగ్గర చేస్తే ఈయననేమో కేంద్రీకృతం చేస్తారట. మొత్తం ఒకటే దగ్గర సెంట్రల్ ఉండాలా జైరాబాద్లో. అంటే ఇంత దూరం ఉంటే ఒకసారి ఆలోచన చేయండి. పోతామా కలెక్టర్ కలుస్తాడా? ఈడ 80 కిలోమీటర్ ఉన్న మన నిజామాబాద్ 70 కిలోమీటర్ నిజామాబాద్ కలెక్టర్ దూరం అవుతుందని మనం చేసుకున్నాం. మనం 170 కిలోమీటర్లు ఇవ్వాలి. పోతామా? దారి ఉందా? హైదరాబాద్ పోయి మళ్ళీ బస్సు ఎక్కాలి జైరాబాద్ పోవాలంటే, లేకపోతే మెదకన్నా పోవాలా, లేకపోతే సంగారెడ్డి అన్న పోవాలి. ఆడికి 2 బస్సులు 3 బస్సులు పడతాయి జైరాబాద్ పోలేము. అంటే ఇది అవసరమా మనకు? దయచేసి ఒకసారి ఆలోచన చేయరు. మీ బాధ్యత కూడా ఉంది. మీడియా మిత్రులు మీరందరూ కూడా చదువుకున్న వాళ్ళు, మీకు కూడా సమాజం మీద అవగాహన ఉంది. దీన్ని మాత్రం ప్రతి ఒక్కరు పార్టీలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా ముక్త కంఠంతో ఖండించాల్సిన అవసరం ఉంది. దీన్ని మాత్రం ఎట్టి పరిస్థితులలో ఈ 13వ తారీఖు లోపే రేవంత్ రెడ్డి గారు స్టేట్మెంట్ ఇవ్వాలా, కామారెడ్డి జిల్లా కేంద్రంగానే కొనసాగిస్తామని చెప్పి. ఇక జైరాబాద్ అంటే ఎంత ఉంటుందో మీరు ఆలోచించి. ప్రధాని మోడీ నాయకత్వంతోనే దేశానికి రక్ష అని ఎంపీ బీబీ పాటిల్ అన్నారు. 50 ఏళ్లు పరిపాలించిన కాంగ్రెస్ ప్రభుత్వంలో అన్ని కుంభకోణాలే తప్ప అభివృద్ధి ఏమీ జరగలేదన్నారు. కామారెడ్డి జిల్లా బాన్స్వాడ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో నిర్వహించిన కార్నర్ మీటింగ్లో బీజేపీ ఎంపీ అభ్యర్థి బీబీ పాటిల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంపీగా గెలిచి 10 సంవత్సరాలలో జహీరాబాద్ నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేశానన్నారు. కులమతాలకు అతీతంగా అనేక సంక్షేమ కార్యక్రమాలలో పాలు పంచుకున్నానని చెప్పారు. ఈసారి కూడా తనను ఎంపీగా గెలిపిస్తే రైల్వే లైన్ ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. రావట్లేదు. పిల్లలకు నిరుద్యోగం నుంచి 2000 రూపాయలు ఇంట్లో ఉంటే మా కడుపులోకి ఎట్లా వస్తుంది అనేసి ఇక్కడ బాన్స్వాడలో కానీ పార్లమెంట్ కానీ చేసుకున్నాం. ఢిల్లీ నుంచి ఏదో పైసలు తీసుకురావచ్చు, రైల్వేలో కానీ రోడ్లు కానీ విభాగాలు కానీ కేంద్ర విద్యాలయాలు చేసుకున్నాం. రావు డెవలప్మెంట్ కావాలి, పని కావాలంటే తప్పకుండా అవసరం ఉంది. మీకు అందరి గురించి మొన్ననే భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు ఇంకా డెవలప్మెంట్ చేసుకోవచ్చు. అందుకోసంతో ప్రతి ఒక్కరు 13వ తారీఖు పూర్వీకుల పోటీని జరిపిస్తే తప్పకుండా ఇంకా డెవలప్మెంట్ చేసుకునే అవసరం ఉంది. ఇంతకు ముందు కూడా రైల్వే లైన్స్ కానీ
మొత్తం మీ దేశంలో హాలిడే డిక్లేర్ అక్కడ కోరుకుంటాం. అటువంటి ఇంకా పనులు చేసుకుంటాం. ఒకటే వినపం ఉంది. 13 తారీఖు ప్రతి ఒక్కరు ఓటు చేసి ఎంపీ అనే గెలిపిస్తే చేసుకుంటాము. రేవంత్ రెడ్డి కేసీఆర్ పైన ఆరోపణలు చేశాడు. కేసీఆర్ కూడా అలాగనే మన ప్రజలకు నెత్తులు తాగిండు. దాని కారణంగా గెలవడం జరిగింది. ఏమి చెప్పాడనేది మీకు అందరికీ తెలుసు. మరి పెద్దలు కూడా విన్నవించారు. 2 లక్షల రుణమాఫీ బిజినెస్ పార్టీలు అది ఇది. నేను చెప్తున్నా, మా ముఖ్యమంత్రి గారికి చెప్తున్నా, ఇక్కడ వచ్చిన మరి రవీందర్ రెడ్డి బిజినెస్ మీదనే వచ్చింది కదా. ఈ ప్రాంతంలో ఏం సంబంధం లేదు, ఊరు తెలివై మరి ఏం తెలివై అలాంటి వ్యక్తి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయినంటే పైసలు తీసుకొని మరి ఎన్నికలు సమీపిస్తున్న వేళ కారు ప్రచారం జోరు పెంచింది. అధినేత నుంచి కార్యకర్తల వరకు తమదైన శైలిలో గత ప్రభుత్వం చేసిన 10 ఏళ్ల ప్రగతిని ప్రజలకు వివరిస్తున్నారు. జహీరాబాద్ పార్లమెంటు గెలిపే లక్ష్యంగా బారాసా నేతలు విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ ఆదేశాల మేరకు రాఘవాపూర్ గ్రామంలో బీఆర్ఎస్ నాయకులు ప్రచారం నిర్వహించారు. ఇందులో భాగంగా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గాలి అనిల్ కుమార్ మద్దతుగా ప్రచారం చేశారు. కారు గుర్తుకు ఓటు వేసి ఆయనను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. అంతకుముందు కళా బృందంతో కళ ప్రదర్శన నిర్వహించారు. మా కళాకారుల బృందంతో రావడం జరిగింది. ఈ నెల 13 తారీఖు నాడు మన అభ్యర్థి కారు గుర్తు అభ్యర్థి గాలి అనిల్ కుమార్ గారికి ఓటు వేయవలసిందిగా కోరుకుంటున్నాము. కాబట్టి ప్రతి ఒక్కరూ దయచేసి పోయినసారి వేసినోళ్ళు మళ్ళా తిరిగేయండి, వేయనోళ్ళు కూడా కొద్దిగా ఆలోచించి కారు గుర్తుపై ఓటేసి మన అభ్యర్థి గాలి అనిల్ కుమార్ గారిని గెలిపించవలసిందిగా కోరుకుంటున్నాం. ఇప్పుడు ప్రకటనలు. కాన్పూర్ నిర్ణయంతో 40కి పైగా కుటుంబాలలో సంతోషాలను నింపి రాష్ట్రంలోనే సంచలనం సృష్టించిన మాతృశ్రీ హాస్పిటల్ నందు ఇప్పుడు స్త్రీలకు, పురుషులకు మరియు పిల్లలకు సంబంధించి అన్ని రకాల ఆపరేషన్లను 20 సంవత్సరాల అపార అనుభవం కలిగిన డాక్టర్ నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో ఒలింపస్ 4K లాప్రోస్కోప్ ద్వారా కుట్లు లేకుండా ఆపరేషన్లు చేయబడును. అంతేకాదు కేంద్ర, రాష్ట్ర మరియు విశ్రాంత ఉద్యోగులకు ఫీజు రియంబర్స్మెంట్ సౌకర్యం కూడా కలదు. వివరాలకు సంప్రదించండి. మాతృశ్రీ హాస్పిటల్, గంజ్ గేట్ కు ఎదురుగా, రామారెడ్డి రోడ్, కామారెడ్డి. ధనిక రాష్ట్రం తెలంగాణను బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పుల కుప్పగా మార్చిందని, కాంగ్రెస్ వచ్చాక చిప్పచేతికిచ్చిందని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అన్నారు. కామారెడ్డి జిల్లాను తీసేస్తారనేది పచ్చి అబద్ధం. జిల్లా మార్చే ప్రసక్తే లేదని చెప్పారు. బీజేపీని అభివృద్ధి గురించి అడిగితే హిందూ ముస్లిం గొడవ అంటారని ఎద్దేవా చేశారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ జహీరాబాద్ ఎంపీ అభ్యర్థి సురేష్ షట్కార్తో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు 6 గ్యారంటీలలో 5 పూర్తి చేశామన్నారు. రైతులకు 2 లక్షల రుణమాఫీ గ్యారంటీ ఎన్నికల కోడ్ తర్వాత అమలు చేస్తామన్నారు. ధనిక రాష్ట్రం తెలంగాణను బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పుల కుప్పగా మార్చి కాంగ్రెస్ వచ్చాక చిప్ప చేతికిచ్చిందన్నారు. ఎన్నికల తర్వాత ఖచ్చితంగా అన్ని హామీలు నెరవేరుస్తామని చెప్పారు. కామారెడ్డి జిల్లాను తీసేస్తారనేది పచ్చి అబద్ధం. జిల్లా మార్చే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. నేను బ్రతికున్నంత వరకు అది జరగదు అని చెప్పారు. కామారెడ్డి జిల్లాకు ప్రాణహిత చేవెళ్ల నీళ్లు కావాలని రేవంత్ రెడ్డికి విన్నవిస్తామన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 5 నెలలు మాత్రమే అవుతుంది. కరువుకు కాంగ్రెస్ కు సంబంధం ఏంటని ప్రశ్నించారు. సురేష్ షెట్కార్ గెలిస్తే కామారెడ్డి అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. మీరు వారధిగా ఉన్నారు. మా మధ్యలో, ప్రజల మధ్యలో మీ న్యూస్ ద్వారానే, పేపర్ పత్రికల ద్వారానే, టీవీ చూడంగానే ఏం జరుగుతుంది అని వస్తుంది. ఇక ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో వచ్చింది. 6 గ్యారంటీస్లో 5 గ్యారంటీలు కంప్లీట్ చేసినాం. ఇవాళ 19 కోట్ల మహిళలు ఆర్టీసీ బస్సులో ఫ్రీ టికెట్లో, 0 టికెట్లో తిరుగుతున్నారు. ఈరోజు లక్షల గ్యాస్ సిలిండర్స్, వంట గ్యాస్ సిలిండర్స్ 500కి ఇవ్వడం జరిగింది. కొన్ని చోట టెక్నికల్గా
మన ఎలక్షన్ కోడ్ వలన కరెక్ట్ రాలేదు. ఇవాళ 200 యూనిట్ కరెంటు జీరో బిల్గా ఇవ్వడం జరుగుతున్నది. 10 లక్షల రూపాయల రాజు ఆరోగ్యశ్రీగా కార్యక్రమం జరుగుతుంది. 6కి 5 చేసిన. ఇంకో దాంట్లో ముఖ్యమైనది అగ్రికల్చర్స్కు 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేసేది. అది ఎందుకు లేట్ అయిన విషయం కూడా తెలుసు మీకు. మేము తెలంగాణ సాధించి తెలంగాణ గురించి పోరాడిన సురేష్ షట్కర్ గారి విషయంలో తెలియంది కాదు. సురేష్ షట్కర్ గారు పార్లమెంట్లో ఒక బాడీ బిల్డర్గా ఉండి ఇట్లా అడ్డంగా ఆంధ్ర ఎంపీలో పెట్టి ఆపి బిల్ పాస్ చేసిన విషయం అంతా టీవీలో చూస్తున్నాం మనం. మరి అమ్మకు వదిలి నేను చేయలేని పని మళ్ళీ ఇప్పుడు చేస్తా, 5 నెలలు మీకు కలవలేకపోయినాను అని ఆయన వివరణ ఇచ్చుకున్నారు. అలాగే ఇతర మాజీ ఎమ్మెల్యే గారు, ఆయన 3-4 సార్లు ఎమ్మెల్యేగా కంటిన్యూ ఉన్న వ్యక్తి, ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది 5 నెలలు ఏం చేయలేదు అని చెప్పి మా మీద ఆరోపణలు చేస్తున్నారు. రేవంత్ రెడ్డి గారు కామారెడ్డి జిల్లాకు తీసేస్తాడట. పచ్చి అబద్ధం. షబ్బీర్ అలీ, సురేష్ షట్కర్ బతికి ఉన్న దినాలైతే ఇది సాధ్యం కాదు, ఎవరు చేయలేదు. నేను కరెంట్ రామగుండంకి వెళ్ళేస్తుంది, ఇక రామగుండం వాళ్ళు కరెంట్ మాకేయాన్ని తీసుకుంటే అవుతుందా? కాదు అని చెప్పి భయంతో భక్తితో ప్రేమతో నా నీళ్ళు ముట్టనియలేదు. కానీ 10 సంవత్సరాల్లో ప్రతి వారికి ఒక సురా కొట్టాలా పొక్క కొట్టాలా నీళ్ళు తీసుకున్నాను. లాస్ట్కు మనం చివరికి ఉన్నాం కాబట్టి ప్రెషర్ అంతా ఖతం అయిపోయింది. ఆర్మూర్, బాల్కొండ, ఇందల్బాయ్, డిసిపుల్ అందరు ఆ వాడుకుంటున్నారు అబ్బాయి. ఈవినింగ్ కాలేజ్ విషయంలో అలాగే మన చెరువు మీద దానికి గతంలో చెప్పిరు కానీ చేయలేదు. నేను చేసి చూపించి ఇక్కడ ఈవినింగ్ పూట ఫ్యామిలీస్తోని పిల్లలతోని ఎక్కడైనా పోవాలంటే మంచిగా నేను కట్టిన ఒక పార్కే ఉన్నది, రాజు పార్క్. కాకుండా చెరువు దగ్గర కానీ ఇంకెక్కడన్నా పెద్ద ఓపెన్ ప్లేసెస్ కడితే, ఇప్పుడు ఆ ఓపెన్ ప్లేస్ ఏదో స్వార్థానికి వాడకుండా అన్ని పార్కులు చేయాలి. ఏ గల్లీలో ఏ రోడ్లో పార్క్ ఉంటే వాడిని వాకింగ్ పెట్టుకుంటే అందరికీ ఇప్పుడు షోక్ అయిపోయింది. గతంలో వాకింగ్ అంటే మరి ప్రయాణం మన రేవంత్ రెడ్డి గారు, మరి కేసీఆర్ గారు ఇక్కడ పోటీ చేసిన తర్వాత కూడా బీజేపీ అభ్యర్థిగా గెలవడంతో ఎందుకు బీజేపీ ఇక్కడ రావడం జరిగింది? అంత పెద్ద ప్రజానాయకుడైన రేవంత్ రెడ్డి గారు ఆయన నాయకత్వంలో యావత్ తెలంగాణ రాష్ట్రం మరి ఆయన ద్వారా ఆయన నాయకత్వంలో విజయం సాధించి ఈరోజు ముఖ్యమంత్రి కావడం జరిగింది. కానీ మా కామారెడ్డి నియోజకవర్గ ప్రజలు ఎందుకు ఈ విధంగా నిర్ణయం తీసుకుంటూ ఉంది? మరి ఈసారి తప్పకుండా కాంగ్రెస్ పార్టీకి పట్టం కడతామని కూడా వారి ద్వారా వారి ఉత్సాహాన్ని తెలుస్తూ ఉంది. కానీ నేను ముఖ్యంగా ఒక కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మరి నేను బీబీ పాటిల్ గారు మరి నా ప్రత్యర్థి, మరి టీఆర్ఎస్ నుంచి కూడా గాలి అనుకుంటున్నాను అన్నారు. ముఖ్యంగా బీబీ పాటిల్ గారు ఎందుకంటే 2 సార్లు ప్రజలు ఆయనకు అవకాశం ఇవ్వడం జరిగింది. మరి అయ్యా బీబీ పాటిల్ గారు వీళ్ళు ఏం అభివృద్ధి కార్యక్రమాలు చేసినారని 2 సార్లు టీఆర్ఎస్లో ద్వారా ఎన్నికై మరి జైరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాన్ని ప్రత్యేక కామారెడ్డికి మీరు ఏం అభివృద్ధి కార్యక్రమాలు చేసినారు మరి చెప్పాల్సిందిగా నేను మనం చేస్తున్నాం. మరి వారు ఎటువంటి అభివృద్ధి కార్యక్రమం చేయకుండా ఈరోజు కారు టైర్ పంక్చర్ అయిందని కారు మీద జంపు కొట్టి భూమి మీద ఎక్కి కూర్చున్నారు. ఎందుకు కూర్చున్నారు అంటే దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ సునామీ వీస్తుందని ఎంపీ బీబీ పాటిల్ అన్నారు. మోడీతోనే దేశంలో సుస్థిర పాలన ఉంటుందని వెల్లడించారు. గల్లీ నుంచి ఢిల్లీ వరకు ప్రతి వ్యక్తి గుండెల్లో మోదీ నిలిచిపోయారని చెప్పారు. చిత్తూరులో జహీరాబాద్ లోక్సభ భాజపా అభ్యర్థి బీబీ పాటిల్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో సుస్థిర పాలనతో పాటు దేశ రక్షణకు నరేంద్ర మోడీ నాయకత్వం చాలా ముఖ్యమన్నారు. దీనిని ప్రతి ఒక్క భారతీయుడు గుర్తించి లోక్సభ ఎన్నికల్లో భారతీయ
భారతీయ జనతా పార్టీకి ఓటు వేసి గెలిపించాలని కోరారు. మూడవసారి మన దేశ ప్రధానిగా నరేంద్ర మోడీని చూడాలన్నదే మన లక్ష్యమని అన్నారు. తాను 10 ఏళ్ల కాలంలో ఎన్నో జాతీయ రహదారులు తీసుకువచ్చినట్లు చెప్పారు. మద్నూర్కు కేంద్రీయ విశ్వవిద్యాలయం తీసుకొచ్చినప్పటికీ గత పాలకులు పట్టించుకోకపోవడం వల్ల కేంద్రీయ విద్యాలయం వెనుకబడిందని వెల్లడించారు. దేశ ప్రగతి అన్ని రంగాల్లో ముందుకు పోవాలంటే మళ్ళీ దేశ ప్రధాని నరేంద్ర మోడీ కావాలని పిలుపునిచ్చారు. భారత్ మాతాకి భారత్ మాతాకి. బిర్కూర్ ప్రజలకు, అక్క చెల్లెలకు, అన్నతమ్ములకు అందరికీ పేరు పేరున నమస్కారాలు. ఇంతకు ముందు 2 సారి ఓటేసి గెలిపేసి ఢిల్లీకి తోలిసినందుకు ధన్యవాదాలు చెప్తున్నాను. గత 10 సంవత్సరాలు జైరాబాద్ పార్లమెంట్ కోసానికి కానీ, బాస్వాడ అసెంబ్లీ కోసానికి కానీ, బిర్కూర్ కోసానికి కానీ ఎన్నో పని చేసే ప్రయత్నం చేసినాం. తప్పకుండా ఇప్పుడు లక్ష్మణ్ గారు చెప్పినట్ల ఎన్నో రోడ్లు తీసుకొని వచ్చినాం, రైల్వే లైన్లు తీసుకొని వచ్చినాం. స్కూల్ 13వ తారీఖు ప్రతి ఒక్కరు పూలు గుర్తు ఓటేసి నాకు గెలిపిస్తే ఈ డెవలప్మెంట్ చేసుకోవచ్చు. భారత ప్రధాని గత 10 సంవత్సరాల వేరే వేరే సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా సవాస్ అని ఎన్నో పని చేసుకున్నారు. భారత ప్రధాని అనేది ఒకటే, మహిళలు మంచిగా ఉంటేనే దేశం మంచిగా ఉంటుంది, మహిళలు బాగా ఉంటేనే దేశం మంచిగా ఉంటుంది. అందుకోసానికి మహిళల కోసానికి ఎన్నో స్కీమ్ తీసుకొని వచ్చేది. ఉజ్వల్ యోజన కానీ, 3 తలాక్ కానీ, లేకుంటే ప్రధానమంత్రి గారు చెప్పిండు. భారత ప్రధాని చెప్పేది అంటే ఏమంటే ఇక ఓబీసీ విషయం ఉంది, ఇక మరాఠా కమ్యూనిటీ కానీ, లింగాయత్ కమ్యూనిటీ కానీ, వేరే వేరే కమ్యూనిటీ కోసానికి ఓబీసీ అవసరం ఉంది కదా, ఇన్ని రోజులు ఏ లేదు, తప్పకుండా వచ్చిన తర్వాత ఓబీసీ కూడా చేసుకుంటాము. ఇక్కడ మా దళిత బంధువులు ఉన్నారు, వాళ్ళ కోసం కూడా ఈ దళిత వర్గీకరణ అవసరం ఉంది. ఇప్పుడే సాయిల్ వారు మాట్లాడినట్ల దళిత వర్గీకరణ విషయం కూడా పెండింగ్, అది కూడా వాళ్ళు స్పెషల్లీ అట్లా మీటింగ్లో చెప్పిండు. అట్లానే మా ఇక్కడ సేవాలాల్ జయంతి చేసుకుంటాను. అప్పుడప్పుడు నేను పార్లమెంట్లో సేవాలాల్ జయంతి కోసం ఎన్నో కోట్ల మాట్లాడిన. రాబో రోజుల్లో సేవాలాల్ జయంతి విషయం కానీ, లేకుంటే రిజర్వేషన్ విషయం కానీ, అది కూడా మేము మోదీ సర్కార్ తప్పకుండా రాబో గవర్నమెంట్ బీజేపీ గవర్నమెంట్ ఉంటుంది, ఇది శాశ్వతం. బీజేపీ గవర్నమెంట్లో కూడా ఇక్కడ నుంచి 3వసారి మీరు నాకు తోలేస్తే మేము కూడా మీకోసం రాబో రోజుల్లో తప్పకుండా ఎక్క పని చేసుకోవచ్చు. ఇంతకుముందు కూడా చాలా డెవలప్మెంట్ చేసుకున్నాం, కానీ ఇంకా ఎన్నో పని పెండింగ్ ఉన్నాయి. మాది బ్యాక్వర్డ్ పార్లమెంట్ కదా, అందుకోసం ఇంకా పని చేయాల్సిన అవసరం ఉంది. ఈ అంత పని కావాలంటే ఇంకొక పని పార్లమెంట్ పోవాలంటే రాబో 13వ తారీఖు ప్రతి ఒక్కరు కమల పూలు గుర్తు ఓటించి గెలిపించాలి. అందరికీ చెప్తాడు, అది చేస్తాడు, చపాతి కూడా చేస్తాడు. ఇది ప్రజల కోసం చేస్తాడు. ఓట్ల కోసం మాటలు చెప్పేటువంటి, ఓట్ల కోసం బూటకపు మాటలు చెప్పే తత్వం మోడీది కాదు. అవునా కాదా? అందరూ మరి ఆ మోడీ ఈ ఊరిలో ఒక పెద్ద మనిషి ఇంటికి పోతే చెప్పిండు, బాగా ఉన్నది, మేము ఏ జెండా పట్టినా కూడా మా గుండెల నిండా నరేంద్ర మోడీ ఉన్నాడని చెప్పాడు. ఇంకొక మాట కూడా చెప్పాడు, అరే నేను వేరే పార్టీలు ఉన్నా, మా పిల్లగాడు ఏం చెప్తున్నాడు, ఇగో నాతో మాట బంద్ చేయమని చెప్పేసిండు. మీ ఇంట్లో కూడా గట్లనే అవుతుందా? పిల్లగాళ్ళు చెప్తుర్రా లేదా? చెప్తుర్రా? ఉపవాసం ఉంటుర్రా? మేం తినము తిండి అంటుర్రా? అందరికి ఉండే అర్థమైందా? చదువుకున్న వాళ్ళు ఇంట్లో వచ్చి పొల్లగాళ్ళు ఏం జరుగుతున్నదో తెలిసిన వాళ్ళు ఇంట్లో చెప్తున్న ముచ్చట ఇది. అవునా? అందరం కూడా దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అయితే ఈ భవిష్యత్తు, ఈ పిల్లల భవిష్యత్తు బాగుంటది. రేపటి కోసం మన శరీరంకు మంచిది అనుకుంటే సూది తీసుకుంటాం, చేదు గోలైనా వేసుకుంటాం. శరీరంకు మంచిదైతే నరేంద్ర మోడీ గారు తీయటిది తినిపిస్తాడు. ఈ మీ భవిష్యత్తు బాగుంటదంటే చేదు గులిక కూడా తినిపిస్తాడు, వెనుకకు రాడు అనేటువంటిది నేను చెప్తున్నా. మన బాగు కోసమే అని చెప్తాను. కాంగ్రెస్ లోక్సభ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. కాంగ్రెస్ మేనిఫెస్టోని వివరిస్తూ నాయకులు ముందుకు సాగుతున్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. లోక్సభ ఎన్నికల కోసం కాంగ్రెస్ ప్రచారం జోరు పెంచింది. రుద్రూర్ మండలంలోని చిక్కడపల్లి గ్రామంలో ఉపాధి కూలీలకు మజ్జిగ ప్యాకెట్లు అందజేస్తూ వినూత్న రీతిలో ప్రచారం చేస్తున్నారు అక్కడి కాంగ్రెస్ నాయకులు. జహీరాబాద్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి సురేష్ షెట్కార్ను భారీ మెజార్టీతో గెలిపించాలని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఇందూ చంద్రశేఖర్ కోరారు.
పేదల అభ్యున్నతి కోసం పనిచేసే కాంగ్రెస్ పార్టీని ఎవరూ ఆపలేరని చెప్పారు. విమర్శించే వారిని పట్టించుకునే అవసరం లేదని విపక్ష నాయకులకు కాంగ్రెస్ శ్రేణులు చురకలు అందించారు. 10 ఏళ్లలో అటు కేసీఆర్ ఇటు బీబీ పాటిల్ జహీరాబాద్ పార్లమెంట్ ప్రజలకు చేసిందేమీ లేదన్నారు. అన్ని వర్గాల ప్రజలను తీవ్రంగా వంచారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీకి ప్రజల నుంచి విశేష ఆదరణ లభిస్తుందని హర్షం వ్యక్తం చేశారు. దయచేసి చేతి గుర్తు కొట్టేసి గెలిపి లోపల ఆసరా మనకు దొరుకుతుంది. మళ్ళీ రైతులకైతే ఆగస్టు 15 లోపల మనం గౌరవం వేస్టులకు చేతి గుర్తు కోటేసి గెలిపిరమ్మ. ఈ పనులన్నీ కాంగ్రెస్ ప్రభుత్వ ఆధ్వర్యంలో మన కార్యకర్తలు ఇది అట్లా గ్రామ సభ పెట్టి ఏదైనా పథకము గ్రామ సభ ద్వారానే మేము అందరం చేద్దాం. ఇది ప్రజల పార్టీ, ఇది నాయకుల పార్టీ. ప్రజలు తీస్తారు. ఇంతటితో వార్తలు సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. చూస్తూనే ఉండండి K9.